ఈ బిల్డర్‌ని మనమంతా ముక్త కంఠంతో ప్రశంసించాల్సిందే. భారతదేశంలోనే ఇలాంటి బిల్డర్ కూడా ఉంటారని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే ఆయన కట్టిన అపార్ట్‌మెంట్‌కి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది. అందులో గృహప్రవేశం చేసేందుకు కొందరు బయ్యర్లు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఆ 18 అంతస్తుల టవర్‌లో ఒక్క చిన్న సమస్య బయటపడింది. ఇలాంటి సందర్భంలో అధిక శాతం మంది బిల్డర్లు చూసి చూడనట్లుగా వ్యవహరించి హడావిడిగా ఫ్లాట్లను అప్పగించి చేతులు దులిపేసుకుంటారు. అయితే ఈ బిల్డర్ పొరపాటును కూడా అలా చేయలేదు. ఆ భవనం ఒక పక్కకు 0.0 మీటర్ల వ్యత్యాసంలో కొద్దిగా వాలినట్లు నాణ్యతా తనిఖీలో తెలిసింది. అలాంటప్పుడు కొద్దిపాటి రిపేర్లతో సమస్యను కప్పిపెట్టొచ్చు. కాకపోతే ఆ బిల్డర్ అలా చేయలేదు. కొనుగోలుదారుల రక్షణే ముఖ్యమని భావించిన సదరు బిల్డర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 18 అంతస్తుల విలాసవంతమైన టవర్ను స్వచ్ఛందంగా కూల్చివేసి మళ్లీ మొదటి నుంచి నిర్మిద్దామని చెప్పారు. దీంతో వెండర్లు, బయ్యర్లు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 20 కోట్లు అదనంగా ఖర్చయినా పర్వాలేదు, బయ్యర్ల రక్షణే ప్రధానమంటూ ఆ బిల్డర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భారత రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఈ సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరులో కొద్దిగా వాలిన 18 అంతస్తుల టవర్ స్వచ్ఛందంగా కూల్చివేతకు సిద్ధమైన బిల్డర్ ఆలస్యానికి పరిహారం కూడా చెల్లింపు. దక్షిణ బెంగళూరులోని కుడ్లు ఎస్ఎన్ఎన్ రాజ్ కార్పొరేషన్ సంస్థ ఎస్ఎన్ఎన్ రాజ్ ఎటర్నియా పేరుతో ఒక భారీ హౌసింగ్ ప్రాజెక్టును చేపట్టింది. 15 టవర్లలో 972 అపార్ట్మెంట్లు నిర్మించారు. ఇందులో ఫ్లాట్ల ధరలు 1 కోటి నుంచి 1.5 కోటి మధ్య ఉన్నాయి. 14 టవర్లలోని 822 ఫ్లాట్లను ఇప్పటికే కస్టమర్లకు అందజేయగా E3 బ్లాక్ నిర్మాణం పూర్తయి 3 నెలల క్రితమే ఓసీ కూడా వచ్చింది. అందులో ఉన్న 49 ఫ్లాట్లు అమ్ముడైపోగా ఫైనల్ క్వాలిటీ చెక్ చేస్తున్న సమయంలో డ్రైవ్వే గ్రౌండ్ లెవెల్లో స్వల్ప మార్పులను ఇంజనీర్లు గమనించారు. స్పెషలైజ్డ్ పరికరాలతో తనిఖీ చేయగా 60 మీటర్ల ఎత్తు ఉన్న ఆ టవర్ సుమారు 20 సెంటీమీటర్లు వాలినట్లు బయటపడింది. నిర్మాణం ప్రారంభంలో జరిపిన జియోటెక్నికల్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ నివేదికలో దొర్లిన సాంకేతిక పొరపాటే దీనికి కారణమని తేలింది. భవనానికి మైక్రోఫైలింగ్ ద్వారా స్టెబిలిటీ తేవచ్చని పలువురు కన్సల్టెంట్లు సూచించినప్పటికీ మరో 10 లేదా 15 ఏళ్ల తర్వాత కస్టమర్లకు ఎలాంటి ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతో భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేసి మళ్లీ కట్టాలని బిల్డర్ నిర్ణయించారు. ఈ 18 అంతస్తుల భవనాన్ని ఇతర టవర్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సురక్షితంగా కూల్చేందుకు గతంలో నోయిడాలో సూపర్ టెక్ ట్విన్ టవర్స్ ను విజయవంతంగా నేలమట్టం చేసిన ఎడిఫిస్ ఇంజనీరింగ్ సంస్థను రంగంలోకి దించారు. వైబ్రేషన్లు రాకుండా డైమండ్ వైర్ రోప్ కట్టింగ్ టెక్నాలజీ ద్వారా భవనాన్ని డిస్మాండిల్ చేయనున్నారు. కూల్చివేతకు 5 నుంచి 6 నెలలు, తిరిగి నిర్మాణం పూర్తి చేయడానికి 18 నెలలు సమయం పడుతుందని అంచనా. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కస్టమర్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఎస్ఎన్ఎన్ రాజ్ కార్పొరేషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పునర్నిర్మాణానికి అయ్యే 20 కోట్ల ఖర్చును కంపెనీయే స్వయంగా భరిస్తుంది. ఈ ఆలస్య సమయానికి ఫ్లాట్ కొనుగోలుదారుల ఈఎంఐ, అద్దె ఖర్చులను కవర్ చేస్తూ బిల్డర్ నష్టపరిహారం కూడా చెల్లించనున్నారు. కర్ణాటక రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ రాకేష్ సింగ్ మాట్లాడుతూ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చినా కూడా కొనుగోలుదారుల రక్షణ కోసం స్వచ్ఛందంగా టవర్ను కూల్చికడుతున్న ఘటన దేశంలోనే ఇదే తొలిసారి అని ప్రశంసించారు. నోయిడా ట్విన్ టవర్స్ లేదా కొచ్చి, మరుడా ఫ్లాట్ కూల్చివేతల కోర్టుల ఉత్తర్వుల వల్ల, చట్టం ఉల్లంఘనల వల్ల జరిగాయి. కానీ బెంగళూరు ఘటనలో డెవలపర్ ప్రదర్శించిన వ్యాపార విలువలు, కస్టమర్ల భద్రత పట్ల నిబద్ధత భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక కొత్త నూతన మార్గదర్శకంగా నిలుస్తాయని నిపుణులు కొనియాడుతున్నారు.